ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో పస్కా పండుగను గురించి ఆసక్తిదాయకమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను నియామక కాలమందు ఆచరించాలి. అందరి కట్టడలను విధులను పాటించాలి. యెహోవా ఆజ్ఞ మేరకు వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ రోజు సాయంకాలం పస్కా పండుగ సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. శవాన్ని ముట్టి మైలపడ్డవారు పస్కా పండుగను ఆచరింపలేకపోయారు. వారు మోషే అహరోనులకు తమ పరిస్థితిని విన్నవించుకున్నారు. మోషే యెహోవాను ప్రార్థనలో సంప్రదించాడు. దేవుడన్నాడు, మీ వంశస్థులలో ఎవడైనా దూర ప్రయాణం చేస్తూ శవాన్ని ముట్టి అపవిత్రుడైనా అతడు తప్పక పస్కా పండుగ ఆచరించాలి. 2వ నెల 14వ తేదీ సాయంకాలం పస్కాను ఆచరించి పొంగని వాటితో చేదు ఆకుకూరలతో పస్కాను తినాలి. మర్నాటికి అందులో ఏదీ మిగలకూడదు. పస్కా పశువు యొక్క ఎముకను ఒక్కదానిని కూడా విరువకూడదు. పస్కా కట్టడలను పాటించాలి. ప్రయాణములో ఉండని వ్యక్తి పస్కాను మానితే అతడు పవిత్రుడైన జనులలో నుండి బహిష్కరించబడతాడు. నియామక కాలమందే యెహోవాకు అది అర్పించాలి. లేని ఎడల ఆ మనుష్యుడు తన పాపాన్ని తానే భరించాలి. మీ మధ్యన ఉన్న విదేశీయుడు పస్కాను ఆచరించగోరితే అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టి అది చెయ్యాలి. విదేశీయుడైనా స్వదేశీయుడైనా పస్కా పండుగ కట్టడ ఒక్కటే. సోదరీ సోదరులారా, వింటున్నారా? అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించాలని దైవాజ్ఞ. వారిలో ఒకడు శవాన్ని ముట్టి మైలపడ్డాడు. అతడు పస్కా ఆచరించవచ్చునా? అతడు మోషేను సంప్రదించాలి. మోషే స్వతంత్రించి ఏమీ చెప్పలేడు. అతడు దేవుణ్ణి సంప్రదించాలి. అతడు ఏ గ్రంథాన్ని చూచి చెప్పలేదు. దేవుణ్ణి అడిగి గాని ఏదీ చెప్పడు. ఈ రోజున మనం దేవుని వాక్యానికి భిన్నంగా ఏదీ చెప్పకూడదు, చేయకూడదు. మోషే నాయకత్వంలోని విజయ రహస్యమిదే. దేవుని మాటే అతనికి నైతిక ప్రమాణం. దేవుని వాక్యం మనకుంది, కాని దానిని వివరించడంలో పరిశుద్ధాత్మ నడుపుదల ఎంతో అవసరం. ఎవరైనా ఒకసారి తప్పిపోతే రెండోసారి నేరుగా పాల్గొనకూడదు. మోషేను సంప్రదించాలి. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తాను తెలుసుకొని ప్రజలకు తెలియచేస్తాడు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుండి వినండి. వారు మందిరాన్ని నిలువబెట్టిన రోజున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరాన్ని కమ్మింది. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉన్నది. అదేవిధంగా నిత్యము జరిగింది. పగలు మేఘం మందిరాన్ని కమ్మింది. రాత్రియందు అగ్ని వంటి ఆకారం కనబడింది. మేఘం గుడారం మీది నుండి పైకి ఎగసినప్పుడు ఇశ్రాయేలీయులు సాగిపోయారు. ఆ మేఘం ఎక్కడ నిలిచిందో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారాలు వేసుకుంటారు. యెహోవా నోటి మాట చొప్పున వారు సాగిపోయారు, ఆగారు, గుడారాలు వేసుకున్నారు. మేఘం మందిరం మీద ఎన్ని రోజులు నిలిస్తే వీరు అన్ని రోజులు నిలిచిపోయారు. మేఘం బహుదినములు మందిరం మీద నిలిస్తే వీరు అన్ని దినాలు ప్రయాణం ఆపేశారు.
యెహోవా నోటి మాట వారిని కదిలించింది లేదా ఆపింది. పగలేమి రాత్రేమి ఆ మేఘం కదిలినప్పుడే వీరు కదిలారు. ఆ మేఘం 2 రోజులు గాని, నెలగాని, ఏడాది గాని తడవు చేస్తే ఇశ్రాయేలీయులు ప్రయాణం మానుకొని తమ గుడారాలలో నిలిచిపోయారు. తిరిగి మేఘం కదిలినప్పుడు వారు ముందుకు సాగారు. యెహోవా మాట చొప్పున గుడారాలు వేసుకున్నారు, ప్రయాణాలు చేశారు. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడిచారు. సోదరీ సోదరులారా, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఇదే షకీనా మహిమ. ఇశ్రాయేలు జాతికి అన్యజాతులకు ఉన్న భేదమిదే. అపుస్తలుడైన పౌలు రోమీయులకు లేఖ రాస్తూ ఇశ్రాయేలీయుల ప్రత్యేకతను ఎత్తి చూపుతూ రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలలో ఇలా అన్నాడు: వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రదానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. గమనించారా? యూదులకు మహిమ ఉన్నది, దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ప్రియ శ్రోతలు వినండి. ఇశ్రాయేలీయులు ఈ రోజున ప్రయాణం చేయాలా మానాలా అనేది నిర్ణయించేది మోషే కాదు, దేవుడే నిర్ణయించాలి. ఈ రోజున సంఘానికి శిరస్సు యేసుక్రీస్తే. ఆయనే సంఘాన్ని నడిపించాలి. ఏ సంఘనాయకుడు స్వతంత్రంగా నడిపించలేడు. శిరస్సైన యేసే నడిపించాలి. కొన్నిసార్లు వారు రోజుల తరబడి ఉండిపోయారు. సీనాయి కొండసీమలో సంవత్సరం ఉన్నారు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. ప్రభువే వారిని నడిపించాడు. మేఘస్తంభం కదిలింది అంటే వెంటనే ప్రయాణం మొదలైందన్నమాట. వెంటనే లేవీయులు అన్నీ సర్దేస్తారు. ఒక అరగంటలో చకచకా పని అయిపోతుంది. మేఘస్తంభం ఆగింది అంటే వీరు సరిగా అక్కడే ఆగుతారు. వెంటనే ఒక అరగంటలో గుడారం వేస్తారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. అది షకీనా మహిమ. దానిని వారందరూ చూచారు. వారు అరణ్య ప్రయాణం ముగిసిన తరువాత, వాగ్దత్త భూమిలో స్థిరపడిన తరువాత కొంతకాలానికి సొలొమోను గొప్ప దేవాలయం నిర్మించాడు. 1 రాజులు 8వ అధ్యాయం 10-11 వచనాలు. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపింది. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయడానికి నిలువలేకపోయారు. ఆ తరువాత ఇశ్రాయేలీయులు దేవుని నుండి దూరంగా తొలగిపోయారు. షకీనా మహిమ దేవాలయాన్ని విడిచిపోయింది. యెహెజ్కేలు షకీనా మహిమ ఎలా వెళ్లిపోయిందో వర్ణించాడు. అంచెల వారీగా తనకిష్టం లేకపోయినా వీరి అవిధేయతను బట్టి షకీనా మహిమ వెళ్లిపోవలసి వచ్చింది. భక్త యోహాను తన సువార్తలో రాశాడు, మనము ఆయన మహిమను కనుగొన్నాము, అయినా ఆయన మహిమను పూర్తిగా చూడలేకపోయాము. యేసు ప్రభు పరలోకంలో తన మహిమను విడిచి వచ్చాడు. కాని దైవత్వం ఆయనతోనే ఉంది. ఆయన 2వ రాకడలో షకీనా మహిమను తిరిగి చూస్తాము. అయితే ప్రస్తుతం మన మాటేమిటి? దేవుని సన్నిధి విశ్వాసిలోనే ఉన్నది. పరిశుద్ధాత్మ విశ్వాసిలో నివసిస్తున్నాడు, విశ్వాసిని నింపుతున్నాడు. దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నాడు. సోదరీ సోదరులారా, ఇప్పుడు 10వ అధ్యాయంలోకి రండి. బూరలు బూరలు బూరలు, బూరధ్వనులు. ప్రజలు కదలిపోవాలి. అక్కడే సీనాయి ప్రాంతంలోనే స్థిరోభవ అంటూ కూర్చోకూడదు. వారంతా పయనమైపోవాలి. రూపాంతరం కొండ మీద పేతురేమన్నాడు? ప్రభూ, మనమిక్కడే ఉండిపోవడం మంచిది. మీ ముగ్గురికి, అనగా నీకు, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలు కట్టుతాను.
కాని ప్రభువు ఉద్దేశ్యం పేతురు, యాకోబు, యోహానులు అక్కడే ఉండిపోవాలని కాదు. వీరు అక్కడి నుంచి కదలిపోవాలి, ముందుకు సాగిపోవాలి, ఆగిపోకూడదు. బూరధ్వని కదలండని వారిని పిలిచింది. సర్వసమాజం కదిలింది. వారి జెండాలు గాలిలో రెపరెపలాడాయి. దేవుని సన్నిధి వారితో కదిలింది. దేవుని గుడారం వారి మధ్యనే ఉంది. 2 వెండి బూరలు చేయించాలి. ప్రజలందరినీ క్రమశిక్షితములైన సైన్యాలుగా ముందుకు నడిపించాలి. మోషే ఈజిప్టులో గొప్ప సైనిక శిక్షణ పొందిన వ్యక్తి. అతడు గొప్ప నాయకుడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదటి 10 వచనాలు వినండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు, అన్నాడు, 2 వెండి బూరలు చేయించుకో. ఆ బూరలు నగిషీగా తయారు చేయించు. వాటితో సమాజాన్ని పిలుస్తావు, సేనలను తరలిస్తావు. యాజకులు వాటిని ఊదేటప్పుడు సమాజమంతా నీ వద్దకు ప్రత్యక్ష గుడార ద్వారమెదుటికి కూడి రావాలి. ఒకే బూర ఊదితే ప్రధానులు వస్తారు. ఆర్భాటంగా ఊదితే తూర్పు సైన్యాలు సాగుతాయి. రెండోసారి ఆర్భాటంగా ఊదితే దక్షిణ సైన్యం సాగుతుంది. ప్రయాణమైపోయేటప్పుడు ఆర్భాటంగా ఊదాలి. సమాజాన్ని సమకూర్చేటప్పుడు ఆర్భాటంగా ఊదకూడదు. అహరోను కుమారులే ఆ బూరలను ఊదాలి. ఇది వంశపారంపర్యమైన నిత్యమైన కట్టడ. మీరు యుద్ధానికి వెళ్లేటప్పుడు, మిమ్ములను బాధించే మీ శత్రువులను ఎదుర్కొనేటప్పుడు బూరలు ఆర్భాటంగా ఊదాలి. అప్పుడు యెహోవా మిమ్ములను జ్ఞాపకం చేసుకుంటాడు. మీ శత్రువుల బారి నుండి మీరు రక్షించబడతారు. ఉత్సవ దినమందు, నియామక కాలములందు, మాసారంభములందు దహన బలులు, సమాధాన బలులు అర్పించేటప్పుడు బూరలు ఊదాలి. ఈ బూరధ్వని యెహోవా సన్నిధిలో మీకు జ్ఞాపకార్థమైనది. మీ దేవుడైన యెహోవాను నేనే. అసలు 4 బూరలు అహరోను 4 కుమారులు ఊదవలసి ఉంది. అయితే వారిలో 2 ఆజ్ఞాతిక్రమము చేత మృతి చెందారు. 2 మిగిలారు. గనుక 2 బూరలు తలా 1 ఉన్నాయి. అరణ్య ప్రయాణంలో వారిని తరలించేటందుకు ఈ బూరలు ఊదాలి. ఒకే బూర మోగిందనుకోండి, అప్పుడు అధిపతులు మాత్రమే వస్తారు. ఈ సందర్భంలో మీకు సంఘం కోసం మోగబోయే బూరను జ్ఞాపకం చేయగోరుతాను. అది కడబూర. ఈ కడవరి బూరే యేసు ప్రభు యొక్క చిట్ట చివరి పిలుపు. ఇంతవరకు ఆయన ఎన్నోసార్లు పిలుస్తూనే ఉన్నాడు. లవొదికయ్య సంఘాన్ని చిట్ట చివరిగా పిలుస్తూ యేసు ప్రభు అంటాడు. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వస్తాను. అతనితో నేను, నాతో అతడు భోజనము చేస్తాము. కడబూర మోగింది అంటే యేసు ప్రభువు తన సంఘాన్ని ఈ లోకం నుంచి తరలిస్తున్నాడు అని అర్థం. అదే కడబూర, చివరి పిలుపు. ఆయన కంఠధ్వనే ఆ బూరధ్వని. అప్పుడు విశ్వాసులందరూ కలిసి వస్తారు. అదే సంఘం ఎత్తబడే అనుభవం. బూరధ్వనిని బట్టి ఇశ్రాయేలు ప్రధానులు, సర్వసమాజం కదలటం జరుగుతుంది. అది సాహసోపేతమైన అరణ్య ప్రయాణం. బూరధ్వని యుద్ధ సంకేతం కూడా. యుద్ధం ఆరంభమైంది. సన్నద్ధులవండి అనటానికి బూర మోగుతుంది. ప్రత్యేక నియామక కాలాలలో ఆయా సందర్భాలను అనుసరించి బూరధ్వని తీవ్రత లేక మందస్థాయి ఉంటాయి. ఈ బూరలు వెండితో చేయబడినవి. వెండి అనగా విమోచన. విముక్త ప్రజల కోసమే వెండి బూరలు మోగుతాయి. వారి కదలికకు అది సాంకేతిక ధ్వని, వెండి బూరధ్వని. యెహోషువ నాయకత్వంలో 7 బూరలు మోగాయి. సొలొమోను కాలంలోనైతే 120 బూరలు. అయితే ఇప్పుడు ఈ అరణ్య ప్రయాణంలో 2 బూరలు. ఇంతకు ఈ బూరధ్వని మనకు ఏమి పాఠం నేర్పుతుంది? ప్రజలు ఎంత క్రమశిక్షితులో చూడండి. బూర మోగగానే
అందరూ చకచక తమ విధ్యుక్తాన్ని నిర్వహించడానికి సర్వసన్నద్ధులవుతారు. ఇప్పటికి వారు ఈజిప్టును విడిచి 14 నెలల 5 రోజులైంది. పారాను అరణ్యసీమ వైపు పయనం మొదలైంది. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11, 12 వచనాలు వినండి. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీ మేఘము సాక్ష్యపు మందిరము మీది నుండి పైకి ఎత్తబడింది. ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణం చేయసాగారు. తరువాత మేఘము పారాను అరణ్యములో నిలిచింది. ఇంతవరకు దేవుడు వారికి ధర్మశాస్త్రమిచ్చాడు. చేయవలసిన హెచ్చరికలన్నీ చేశాడు. బూరలు తయారైనాయి, అవి మోగాయి. అందరూ ముందుకు తరలిపోతున్నారు. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో మనము విన్నాము గదా, గుడారము చుట్టూరా లేవీయులున్నారు. మోషే అహరోనులు తూర్పు వైపున ఉన్నారు. మెరారి ఉత్తరాన, గెర్షోను పడమట, కహాతు దక్షిణాన ఉన్నారు. వీరి పైగా ఆవరించి 12 గోత్రాలు ఉన్నాయి. యూదా, ఇశ్శాఖారు, జెబులూను తూర్పు, దాను, ఆషేరు, నఫ్తాలి ఉత్తరం, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను పడమర, రూబేను, షిమ్యోను, గాదు దక్షిణం. ఉదయం కాగానే మేఘం ఎత్తబడుతుంది. ఎవరికి వారే అంతా సర్దేసుకుంటారు. గుడారం భాగాలు వేటికవే విడదీస్తారు, కదలిపోతారు. మోషే, అహరోను సంకేత నినాదం చేస్తారు. వెండి బోరలు మోగుతాయి. కహాతీయులు మొదట కదులుతారు. దేవుని మందసం ముందు నడువగా సర్వ సమాజము ఆ వెంట నడుస్తారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన సర్వ సంఘాన్ని నడుపుతున్నాడు. ఈ లోకారణ్యంలో సంఘం యేసు వెంట నడుస్తున్నది. మందసము అంటే అది యేసు ప్రభువుకు సంకేతమే. మొదటి బూర మోగగానే మోషే, అహరోను, మందసము ముందుగా వెళ్లటం జరుగుతుంది. మళ్ళా బూర మోగగానే తూర్పు నుంచి యూదా వస్తాడు. ఇశ్శాఖారు, జెబులూను యూదా ధ్వజం క్రిందనే వస్తారు. వారి వెంట గెర్షోను, మెరారి. వీరు బరువైన సామాను మోస్తూ నడుస్తారు. అప్పుడు బూర మోగుతుంది. రూబేను, షిమ్యోను, గాదు వస్తారు. వీరు రూబేను జెండా కింద ఉంటారు. అప్పుడు బూర మోగుతుంది. వెంటనే కహాతీయులు నడుస్తారు. వారు తేలిక సామాను మోస్తారు. మందసం మాత్రం అందరికంటే ముందుగా ఉంటుంది. అప్పుడు మళ్లీ బూర మోగుతుంది. ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను నడుస్తారు. అప్పుడు దాను, ఆషేరు, నఫ్తాలితో వస్తాడు. ఆ తరువాత సర్వసమాజం కదలి వెళ్తుంది. వారిలో మిశ్రిత జనాంగం ఉన్నారు. లేవియకాండం 24వ అధ్యాయంలో ఒకడు దైవదూషణ చేశాడే, వాడు ఈ మిశ్రమ జనాంగానికి చెందినవాడు. గమనించండి, బూర మొత్తం 7 సార్లు మోగింది. ప్రకటన గ్రంథంలో 7 బూరలు మోగాయి. ఈ 7 బూరలు ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినవి. అవి మహాశ్రమల కాలాలు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భూమి నలుమూలల నుండి వాగ్దత్త భూమికి సమకూర్చబడతారు. 1 కొరింథీ 15వ అధ్యాయం 52వ వచనంలో కడబూర మోగుతుంది అన్నాడు భక్త పౌలు. ఈ వచనాన్ని పట్టుకొని కొందరు ఇది ప్రకటన గ్రంథంలోని కడబూర గనుక సంఘం మహాశ్రమల కాలాన్ని అనుభవిస్తుంది అని సిద్ధాంతీకరిస్తున్నారు. అయితే ఇక్కడ కొరింథీ పత్రికలో చెప్పబడిన కడబూర దేవుని కుమారుని స్వరమే. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అంటోంది, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగివస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఈ మూడింటికి అర్థం యేసుక్రీస్తు స్వరమే. ఆయన స్వరం బూర వంటిది, ప్రధాన దూత శబ్దం లాంటిదే. ప్రకటన 1వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం విన్నాను అన్నాడు యోహాను. ఈ బూర స్వరం యేసుక్రీస్తుదే.
బూర వంటి ఆయన స్వరం మృతులను లేపుతుంది. బూరధ్వని అంటే సంఘముతో యేసుక్రీస్తు చెబుతున్న మాటలే. సరే, ఇక్కడ బూరధ్వని ఇశ్రాయేలు ప్రజలను తరలిస్తుంది. ప్రకటన గ్రంథంలోని బూరల ధ్వని ఇశ్రాయేలు ప్రజలను వాగ్దత్త భూమిలోకి సమకూరుస్తుంది. పాఠం ఇంతటితో సమాప్తం. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.